బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. 4వ రోజుగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. కాకినాడ జిల్లాలో పెన్షన్ కోసం వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల దగ్గర వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. మండు టెండలో ప్రైవేట్ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పెన్షన్ల కోసం వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల మినిమం బ్యాలెన్స్ పేరుతో ఫీజులు కోతపెట్టడంతో అవగాహన లేని వృద్ధులు అయోమయ స్థితిలో ఉన్నారు. వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న వారికి ఈసీ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారు. నాలుగో రోజుగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. కాకినాడ జిల్లాలో పెన్షన్ కోసం వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల దగ్గర వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వృద్ధుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వారి అకౌంట్లకు వేయమని చెప్పి ఈసీ ఇప్పటికే జారీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో తొంగలో తొక్కలేదు తెలుస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకులు వసూలైందని చెప్పి ఆ ప్రైవేట్ బ్యాంకులు కూడా రోడ్డు మీదకి వృద్ధుల్ని, ఎవరినైతే వృద్ధుల్ని కింద 60 సంవత్సరాల వయసున్న వృద్ధుల్ని రోడ్డు మీద రానివ్వకుండా వారి అకౌంట్ లోనే డైరెక్ట్ గా ఖాతాలో అకౌంట్ లో అమౌంట్ వేయమని చెప్పి పెన్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో అకౌంట్ లో వేయమని అంటే వారికి సంబంధం లేని ప్రైవేట్ బ్యాంకులు పరాన్ని చేసి పూర్తి స్థాయిలో ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసి గానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ గానీ వారి వశం చేసి పూర్తి స్థాయిలో వృద్ధుల్ని ప్రస్తుతం రోడ్డు మీద ఈ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలోని గోడారగుంట ప్రాంతంలో సుమారు 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధులు ప్రస్తుతం కాకినాడ జిల్లాలో రోడ్డు మీద ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా వారికి ఇచ్చిన బ్యాంక్ ఏదైతే ఉందో 0% అకౌంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ బ్యాంక్, దాన్ని పూర్తిగా మోడీ గారు గతంలో కరోనా 500 రూపాయల అకౌంట్ ఓపెన్ చేసి వారి అకౌంట్ లో వేసిన దాఖలాలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో పూర్తిగా ఐసిఐసి గానీ, యాక్సిస్ బ్యాంక్ గానీ, అలాగే ముత్తూట్ ఫైనాన్స్ గానీ అలాంటి ప్రైవేట్ బ్యాంకులకి ఇచ్చి ఈ 60 సంవత్సరాల వయసున్న వృద్ధుల్ని ప్రస్తుతం రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా సచివాలయంలో కూడా వారిని అడిగితే సచివాలయంలో ఉన్న ఉద్యోగుల్ని మా పెన్షన్ పరిస్థితి ఏంటి అని నన్ను అడిగితే మాది ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ లో పడుతుందా ఏంటి అని చెప్పి అడిగితే వారు ఐసిఐసి బ్యాంక్ లో పడుతుంది, మీరు ఐసిఐసి బ్యాంక్ వెళ్ళి తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా వీరు ఎవరికి కూడా ప్రైవేట్ యాక్సిస్ గానీ ఐసిఐసి బ్యాంక్ లో గానీ ఎక్కడ కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో వీళ్ళకి అకౌంట్ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వీరిని ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి కాకినాడకు చెందినటువంటి గోడారగుంట ప్రాంతానికి సుమారు 200 మంది పైగా పెన్షనర్లని ఇక్కడికి రమ్మని చెప్పి వారిని అడ్రస్ చెప్పడం జరిగింది. కానీ పొద్దున్న నుండి కూడా ఈ రోజు వరకు ఇప్పటికీ కూడా సుమారు 10:30 సమయం కానుంది. వీరి ఇప్పటికీ కూడా వీళ్ళకి రూపాయి కూడా అందమైన పరిస్థితి. వీళ్ళు అంటే ఎలక్షన్ కమిషనర్ యొక్క పూర్తి స్థాయిలో ఆయన మాటని తొంగలో దొక్కినట్టుగా ప్రైవేట్ బ్యాంకులు కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో తొంగలో దొక్కినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం వీళ్ళకి ఎవరికైనా బ్యాంకుల్లో కానీ వీళ్ళ పెన్షన్ వీళ్ళ అకౌంట్ లో పడిందా లేదా అనేది వారి విషయాల్లోనే వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీ అకౌంట్ ఎక్కడ ఉంది, అసలు మీరు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏమన్నా ఎక్కడైనా బ్యాంక్ ఉందా లేకపోతే ఏంటి మీ పరిస్థితి? నిన్న సచివాలయానికి వెళ్ళానండి. ఐసిఐసి బ్యాంక్ వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్తే అండి మేడమ్మ బ్యాంక్ లో మేడమ్మ అక్కడికి నీకు పెన్షన్ మేము ఇవ్వమ్మా, ఇది మా బ్యాంక్ వాళ్ళు మేము ఇవ్వం, నీకు పెన్షన్ ఇచ్చి పచ్చయంగా ఉంటారు, ఆ పెన్షన్ ఇచ్చి ఆవిడకి ఫోన్ చేసి వెళ్ళమని చెప్పారంటమ్మా. అందుకని ఇక్కడికి వచ్చానండి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీకు ఏ బ్యాంక్ లో? ముత్తుగూరు బ్యాంక్ అండి. ఆ బ్యాంక్ లో పడి మోడీ గారు వేసిన డబ్బులు కూడా అందులోనే పడ్డాయి నాకు. ఈ డబ్బులు మాత్రం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోమన్నారండి. ఇలా తిప్పిస్తున్నారు మమ్మల్ని. బ్యాంక్ ఏమి లేదు, రోడ్డు మీద ఉన్నామండి. సచివాలయం ఐసిఐసి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. ఆ బ్యాంక్ వెళ్తే ఇక్కడ కాదమ్మా నీది ఎక్కడికో అక్కడికి వెళ్ళమన్నారు. గోడవరకొండ భాస్కర్ థియేటర్ బ్యాంక్ అండి అది. అక్కడికి వెళ్ళామండి, అక్కడ ఇవ్వలేదు. ఇవాళ పొద్దున్న ఫోన్ చేసి మేడం గారు పలానా దుక్కుకి రమ్మని చెప్తారండి. వచ్చాము, ఏమీ లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రస్తుతం 60 సంవత్సరాల వయసు పడ్డ వారు ఇక్కడ ఉన్న వారికి అకౌంట్ హోల్డ్ ఉన్నా సరే
ఈ ఎవరికి కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో అంటే సుమారు వారు 10,000 రూపాయలు కడితేనే కానీ ఐసిఐసి బ్యాంక్ లో అకౌంట్ ఇవ్వలేకపోతుంది. అలాంటి బ్యాంకుల్లో వీళ్ళ అకౌంట్లు జమ చేసే పెన్షన్ అందులో ఉంది, మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి నడి రోడ్డు మీద వారిని ఈ రోజు ఇక్కడ నుంచో పెట్టడం. అంటే సుమారు 3 రోజుల నుంచి కూడా వేరే పెన్షన్ 1వ తారీఖు నుండి ఇప్పుడు ఈవేళ సుమారు 3వ తారీఖు ఈ రోజు వరకు కూడా సుమారు 3 రోజుల పాటు ఆటోకి ఒక్కొక్కరు కూడా ఆటోకి 100 రూపాయలు చొప్పున ఆటో కట్టించుకుని సుమారు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎక్కడ అన్నంఘాటి ఎక్కడ గోదావరిగుంట ఏరియా అంటే కాకినాడ సిటీలో అన్నంఘాటికి ఇటు గోదావరిగుంటకి సుమారు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. వీరు వృద్ధులు ఇక్కడికి రమ్మని చెప్పి పూర్తి స్థాయిలో వారిని ఆపసోపాలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వారు చూస్తున్నారు వాళ్ళని నచ్చలేని పరిస్థితి, ఎవరో వచ్చి తీసుకురాలేని పరిస్థితి. అలాంటి వారిని అసలు అడ్రస్ తెలియలేని ప్లేస్ లో వీరిని నుంచో పెట్టడం కానీ వీరిని ఇక్కడ ఇలాగే ఆటోల్లో రప్పించడం కానీ వాళ్ళని చెప్పిన లొకేషన్ లో బ్యాంకుల్లోకి వెళ్ళి తీసుకోమని చెప్పి ఈసీ చెప్పిన ఆదేశాలను కూడా పూర్తి స్థాయిలో దొంగల దొంగ పరిస్థితి కనబడుతుంది. వృద్ధులు వాళ్ళ అకౌంట్లు గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉంటే ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళమని చెప్పి పూర్తి స్థాయిలో పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వారిని పక్కదోవ పెట్టే పరిస్థితి కనబడుతుందని చెప్పి. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు అప్పట్లో కరోనా టైంలోనే వారికి 500 రూపాయలు వారి అకౌంట్ లోకి డైరెక్ట్ గా నేరుగా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అలాంటి నేపథ్యంలో దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు అంటే ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నప్పటికీ కూడా వీరిని ఎంత ఇబ్బంది పెట్టడం అనేది వారు కలిసి చెందే విషయం. ఎందుకంటే వారి వయసుకి తగ్గట్టు వారిని ఎవరో ఒకళ్ళు తీసుకురావాల్సిన వస్తుంది. కానీ ఎవరు ఒకళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు నడి రోడ్డు మీదకి వచ్చి వారు ఆటో కట్టించుకుని ఒక 100 రూపాయలు కట్టించుకుని మా పెన్షన్ డబ్బులు మీరు తెచ్చుకోవాలనే పరిస్థితుల్లో ఈ రోజు నడి రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ బ్యాంక్ ఉందని అనేది నెచ్చుకోలేక ఎండనగా వానగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మే నెలలో కూడా ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అందులో వృద్ధులకి 60 వయసు పడిన వారు ఈ రోజు నడి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటే కనుక పూర్తి స్థాయిలో తప్పిదం ఎవరిదైనా అనేది మనమే క్వశ్చన్ చేసుకోవాలి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.